వెల్కమ్ టు కైజన్ న్యూస్. ఈ మధ్య సినిమాకి వెళ్ళాలంటే పేరెంట్స్ అందరూ ఒక సినిమాకి, యంగ్‌స్టర్స్ అందరూ ఒక సినిమాకి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు అలాగే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన 'పెద్ది' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ సినిమా గురించే మాట్లాడుతున్నానంటే అందులో వచ్చిన కాంట్రోవర్సీ గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ కాంట్రోవర్సీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. హీరో గురించి నేనేం మాట్లాడట్లేదు. ఎందుకంటే కొంతమంది పీక్ ఫ్యాన్స్ ఉంటారనమాట. మా హీరోని అంటావా అని. నేను హీరోయిజం గురించి మాట్లాడట్లేదు. హీరో గురించి మాట్లాడట్లేదు. అక్కడ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ చీప్ మెంటాలిటీ ఎట్లా ఉంది? ఎలాగా ఆడియన్స్ ని మోకరి చేస్తున్నారు అనే దాని గురించి మాత్రమే కమింగ్ టు ద పాయింట్ 'పెద్ది' సినిమాకొస్తే ఆ సినిమా మొత్తం కూడా ఒక స్పోర్ట్స్ గురించి అంటే ఆ ఊరికి మంచి చేసే ఒక కుర్రాడి కథలాగా ఉంది. అది కూడా 1980s కి సంబంధించిన కథ. సో ఒక స్పోర్ట్స్ లో మంచి నైపుణ్యం సాధించి వాళ్ళ ఊరికి మంచి పేరు తీసుకొస్తాడు. దేశానికి మంచి పేరు తీసుకొస్తాడు. ఓకే. గుడ్. అది హీరో పాత్ర. ఇక ఒక పాయింట్ మాట్లాడుకుందామండి మనం. ఇక్కడ హీరోని డైరెక్టర్స్ ఎంత బాగా ఇంట్రొడ్యూస్ చేస్తారండి సీన్‌లోకి. ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ సెన్స్‌లో కూడా ఎంత బాగా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. మరి అదే విషయము హీరోయిన్స్ దగ్గరకొచ్చేసరికి పోయే కాలం వచ్చేస్తుందా మీకు? ఎస్పెషల్లీ డైరెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ 'పెద్ది' సినిమాలో ఏదైతే 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్‌ని గ్లామర్ క్యారెక్టర్ అనాలా? హాఫ్ నేకెడ్ క్యారెక్టర్ అనాలా? లేకపోతే నేకెడ్ క్యారెక్టర్ అనాలా? సారీ టు సే థిస్ కొంచెం ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ సీన్స్ చూస్తే గనక ఆ కెమెరా యాంగిల్స్ అన్నీ కూడా ఆ నడుము చుట్టూ, ఆ బూబ్స్ వరకు మాత్రమే కవర్ చేయాలని ఏమన్నా రాసి పెట్టుకున్నాడా ఈ డైరెక్టరు? అంటే ఇక్కడ కూడా డైరెక్ట్‌ని 100% బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వ్యూవర్స్ కూడా ఏంటిదంటే కొంచెం గ్లామర్ ఉంటే చాలు వెళ్ళిపోదాము అనే కొంతమంది మైండ్ సెట్ ఉంది కాబట్టే ఈ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఆ! మనం ఎంత బూతు కథలు రాసినా, ఎంత బూతు లిరిక్స్ రాసినా, ఎంత అమ్మాయిల్ని అర్ధనగ్నంగా చూపించినా వీళ్ళొచ్చేస్తారు అని వాళ్ళకొక పట్టుంది కాబట్టే వాళ్ళు ఆ హీరోయిన్స్‌ని అట్లాగా ప్రెజెంట్ చేస్తున్నారు. కాదంటారా? నిజం చెప్పండి ఒకసారి. ఇక కమింగ్ టు ది 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ వచ్చేసరికి 1980s లో ఒక పల్లెటూరు స్టోరీ. ఇది కూడా ఏంటిదంటే విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియాస్‌కి వెళ్తే గనక వాళ్ళ డ్రెసింగ్ సెన్స్ చూస్తే మొత్తం నిండుగా కప్పుకుని ఉంటారన్నట్టు. ఇప్పటికి కూడా అలాగే ఉంటారు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు. మరి అంతటి పల్లెటూరులో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్స్‌ని చూపిస్తున్నప్పుడు, ఆ ఓణి తీసేసి తిరగడము, ఆ బూబ్స్ దగ్గర ఏదో ఒకలాగా వల్గర్‌గా క్రియేట్ చేయడము, అంత ఎక్స్‌పోజింగ్ చేయాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది డైరెక్టర్? ఇకపోతే ఆ అమ్మాయి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో, ఆ హీరోయిన్ వెనకాల కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! ఆ సైడ్ క్యారెక్టర్స్ అన్ని మంచిగానే డ్రెసప్ అయినాయి కదా! మరి ఈ అమ్మాయిని మాత్రమే అంత హాఫ్ నేకెడ్‌గా చూపించాల్సిన నెసెసిటీ ఏముంది? ఇక్కడ ఇంకొక కాంట్రోవర్షీ అండి. ఈ సినిమా మొత్తం రిలీజ్ అయిన తర్వాత జాన్వీ కపూర్ ఎవరైతే హీరోయిన్ జాన్వీ కపూర్ ఉందో, ఆ సీన్స్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరామె మాట పట్టించుకోకుండా ఆ సీన్స్ పెట్టి సినిమా రిలీజ్ చేశారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? అంటే అక్కడ ఆ హీరోయిన్ అనేది జస్ట్ పాత్ర వరకు మాత్రమే. ఆమె ఒపీనియన్ ఆమె చెప్పుకునే ఛాన్స్ లేదన్నమాట మీకు. మీకిష్టం వచ్చినట్టు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో పెట్టేసి, మీకిష్టం వచ్చిన యాంగిల్స్‌లో పెట్టేసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో మీరు షూట్ చేసేసుకోవచ్చనమాట. ఆ! ఇక ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఈ బుచ్చిబాబు, బుర్రలేని బుచ్చిబాబు ఆ సీన్స్ తీసేస్తున్నాం అని అన్నాడు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది. నువ్వు టికెట్స్ ఎక్కువ ప్రైస్‌కి అమ్మేసుకున్నావు. నీకు రావాల్సిందంతా వచ్చేసింది. ఇప్పుడు అందులో సీన్స్ తీసేస్తానని చెప్పేసి ఎవడి లాలను కొడుతున్నావు నువ్వు? ఇకపోతే వీళ్ళెట్లా తయారయ్యారంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళ క్యారెక్టరు ఒకలాగా ఉంటుంది. బట్ చూపించే విధానం మాత్రం ఇంకొకలాగా ఉంటుంది. 'జాన్వీ కపూర్‌నే' తీసుకుందాం. 1980s అమ్మాయి అంటే ఎంత పద్ధతిగా ఉంటుంది. డ్రెస్సింగ్ బానే ఉంది. డ్రెస్సింగ్ బానే ఉందని అనట్లేదు. ఆమె తీసుకున్న ఆ లంగా ఓణి కాంబినేషన్ అనేది బానే ఉంది. బట్ అది కట్టుకునే విధానం అడ్డదిడ్డంగా కట్టుకోవాలని ఎవడు సలహా ఇచ్చాడు ఈ బుచ్చిబాబుకి? ఇంకొకటేంటిదంటే కెమెరా యాంగిల్స్ మొత్తం కూడా ఆమె నడుము, బూబ్స్ చుట్టూ జూమ్ చేయడానికి మాత్రమే వాడుకున్నాడు. ఆ కెమెరామాన్ కూడా దానికే పనికొచ్చాడు అనుకుంటా వాడు. అంటే ఒక పీరియాడిక్ సినిమా తీస్తూ కూడా ఆ కాలపు పద్ధతులను పక్కన పెట్టి కేవలం గ్లామర్ అమ్మకం కోసం మాత్రమే ఈ పాత్ర చేశారని అందరికి అర్థమవుతుంది. ఇన్ కేస్ నువ్వు ఈ సీన్స్ డిలీట్ చేసేసినా సరే కొంతమందికి మైండ్‌లో ఉండవంటారా? లేక ఆ సీన్స్ అనేవి రాలేదా ఇంకా? ఏంటిదంటే ఈ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక చీప్ ఆలోచన ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒక ముతక ఆలోచన అన్నమాట. అంటే ప్రేక్షకులు అనే వాళ్ళందరూ ఇట్లాగా హాఫ్ నేకెడ్ సీన్స్ ఉంటే వచ్చేస్తారు. మనకి కావాల్సిన డబ్బులు మనకొచ్చేస్తాయి అని చెప్పేసి అంటారన్నమాట. ఇక్కడ హీరోకి ఒక క్వెషన్ అండి. హీరోకి కూడా తెలీదంటారా? చేసే సీన్స్ అనేవి కొంచెం చూడడానికి వెగుటొచ్చేలా ఉన్నాయి అని జెప్పేసి వాళ్ళకనిపియదా? లేకపోతే వాళ్ళు కూడా ఈ ప్రొడ్యూసర్స్ లేకపోతే డైరెక్టర్స్ తానా అంటే తందానా అని చెప్పేసి ఆడేస్తారా? వీళ్ళకేంటిదంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు ఎళ్ళిపోవాలన్నమాట. హాట్ కేకులాగా అమ్ముడుపోవడమే వీళ్ళకి కావాల్సింది. ఆమె సినిమా వచ్చిన తర్వాత గూడా ఆ సీట్స్ తీసేయండి అని చెప్పిన తర్వాత కూడా మీరు తీయకుండా సినిమాని రిలీజ్ చేశారంటే
మిమ్మల్ని ఏమనాలి? జస్ట్ ఏంటిదంటే ఆమె ఒక ఆట బొమ్మగా చూస్తున్నారనమాట మీరు. ఎవరైతే ఇండస్ట్రీ ఉందో మొత్తం ఇండస్ట్రీ కొంతమంది దుర్మార్గులుంటారు. దుర్మార్గపు డైరెక్టర్లుంటారు. ఏంటిదంటే ఆడవాళ్ళని ఒక ఆట బొమ్మలాగా తీసేస్తారనమాట. ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఇలాగ ఏదైతే సినిమాలోను ఈ డ్రెస్సులు, దరిద్రం పాడు అంతా ఉంటుందో, దాన్ని చూసి కొంతమంది అమ్మాయిలు బయట వేసుకునే ఆహ్, చెత్త మొఖాలు కూడా ఉంటారనమాట. ఈ చెత్త మొఖాలు ఆ డ్రెస్ ఏసుకున్న తర్వాత అప్పుడు సాంప్రదాయ పద్ధతుల గురించి సుద్దపూసలన్నీ బయటకొస్తాయన్నమాట. ఈ మగాళ్ళు చెప్తారు కొంతమంది మగాళ్ళు. మరి ఆ కొంతమంది మగాళ్ళు చెప్పేది అదేదో డైరెక్టర్స్ చెప్తే అక్కడ ఆగిపోతుంది కదా! ఈ చివరి వరకు రాదు కదండీ! సో, వ్యూవర్స్ ఏంటిదంటే ఆడియన్స్ మైండ్ సెట్‌ని ఎట్లయితే వీళ్ళు టాకిల్ చేస్తున్నారో, హాఫ్ న్యూడ్ సీన్స్ ఉంటే వీళ్ళొచ్చేస్తారు అని మన బ్రెయిన్‌ని ఎట్లా టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి మనమే బుద్ధి చెప్పాలండి. లాస్ట్ వీడియోలో ఒకటి చేశామన్నట్టు. ముందు 2, 3 రోజులు సినిమాకెళ్ళకపోతే చచ్చిపోం మనమేమిని. హ్మ్. వాడు బాగానే ఈ 2 రోజులు బాగా దండుకున్నాడు. టికెట్ ప్రైజ్‌లు ఎక్కువ చేసుకొని. కానీ అక్కడ ఆ 'జాన్వీ కపూర్' ఆ క్యారెక్టర్ ఏదైతే లేడీ క్యారెక్టర్ ఉందో, ఆమెకు మనసులో ఒకటి ఉండిపోదా? అంటే నన్ను ఇంత దారుణంగా చూపించారనేది అనే ఒక మైండ్ సెట్ ఉండిపోదా? సో, ఈ హీరోయిన్ కూడా బాలీవుడ్‌కి సంబంధించిన ఆమె. ఇప్పుడు బాలీవుడ్‌లో అట్లా లేదా అనంటే, బాలీవుడ్‌కి సెపరేట్ పందా ఉంటుంది. టాలీవుడ్‌కి కూడా సెపరేట్ పందా ఉంటుంది. మనం ఏంటిదంటే ఈ సాంప్రదాయ పద్ధతులు అట్లా చేసుకొని పోతున్నాం. బట్ ఈ కొంతమంది దరిద్రులొచ్చిన తర్వాత దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసేస్తున్నారనమాట. మిక్స్ చేసిన కొంతమంది పర్వాలేదు. ఇంకా మన సంప్రదాయ పద్ధతులను పాటిస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బాలీవుడ్‌లో ఏదైతే పందెం ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసేస్తున్నారు. కమింగ్ టు ద బుచ్చిబాబు. పిచ్చి బాబు అనాలన్నమాట వీడిని. ఓకే. నువ్వు 100,00,00,000 ఏదో 'రామ్ చరణ్‌కి' రెమ్యునరేషన్ ఇచ్చారు అని అంటున్నావు. మంచి కథా కమిషన్ అన్నారు. నీకు ఆ రెండిటి మీద నమ్మకం లేదనుకుంటా. జస్ట్ నీకు నమ్మకం ఉందేంటంటే 'జాన్వీ కపూర్‌ని' ఇలా అడ్డదడ్డంగా, అర్ధనగ్నంగా చూపిచ్చేస్తే అప్పుడు నా సినిమా హిట్ అవుతాది అని చెప్పేసి నువ్వు అనుకునుంటావు. అంటే నీ కథ మీద నీకు నమ్మకం లేదు. నువ్వు ఎంచుకున్న హీరో మీద నమ్మకం లేదు. నీ నమ్మకం ఏంటిదంటే ఒక ఆడదాని మీద నీ నమ్మకం. ఆ ఆడదాన్ని అడ్డదిడ్డంగా చూపిచ్చేస్తే నాకు పైసలు రాలిపోతాయన్న నమ్మకం. వ్యూవర్స్ ఒకటి ఆలోచించండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్‌కెళ్దాము. అక్కడ ఈ లంగా ఓణిని, ఈ సాంప్రదాయబద్ధమైన లంగా ఓణిని ఇంత చండాలంగా చూపించిన డైరెక్టర్ అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి కథ మీద, కంటెంట్ మీద నమ్మకం ఉండి సావదు. ఏంటంటే ఒక ఆడపిల్ల ఉంటుంది. దానికి తెలుగు వచ్చి సావదో, ఎట్లైనా చేసేయొచ్చు దాన్ని అని జెప్పేసి ఒక ఆట బొమ్మలా ఆడుకుంటుందనమాట. ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీలోని కొంతమంది ఈ పిచ్చి బాబు లాంటి వాళ్ళు.